దీర్ఘకాలిక సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. మాతృదేవో భవ. శ్రీధరియం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. కర్కాటక రాశి వారికి ఈ వారం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 14/1/2024 నుండి 20/1/2024 వరకు ఈ వారం రోజులు వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటటువంటిది ఈ తేదీల మధ్యన ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఈ కర్కాటక రాశి వారికి తృతీయంలో కేతు ఉండటం వల్ల చాలా సౌఫలితాలు ఇస్తారైన దైవభక్తి కలిగి ఉంటుంది. మిగతా వారందరూ కూడా మీకు కొంచెం సహాయ సహకారాలు, ఇంతవరకు మీకు సహాయ సహకారాలు బాగా ఇతరులు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, లేదా వ్యాపార స్థలంలో కావచ్చు, ఉద్యోగ స్థలంలో కావచ్చు, ఎవరైనా సరే మీకు సహాయ సహకారాలు కూడా బాగా అందిస్తారు. మీకు కూడా దైవభక్తి బాగుంటుంది. అట్లాగే శుక్రుడిని గనక మనం తీసుకున్నట్టయితే శుక్రుడు షష్ఠమ స్థానంలో ఉన్నారు, చతుర్థ స్థానంలో శుక్రుడు ఉన్నారు. చతుర్థ స్థానంలో శుక్రుడు అంత శుభ ఫలితాన్ని ఇవ్వజాలరు. ఇకపోయినట్టయితే పంచమ స్థానంలో రవి, కుజ, బుధులు ఉన్నారండి. ఆ రవి, కుజ, బుధులు మీకు పంచమ స్థానంలో ఉన్నారండి. షష్ఠమ స్థానంలో ఉన్నారు. షష్ఠమ స్థానంలో ఉన్నటువంటి రవి మీకు అంత శుభ ఫలితాలు అయితే రవి శుభ ఫలితాలు ఇస్తారండి. కానీ మీకు అక్కడ ఒక్కరోజు మాత్రమే, తర్వాత 15వ తారీఖున మీకు మకరంలో మార్పు జరుగుతున్నది. అందుచేత ఎక్కువ రోజులు అక్కడే ఉంటారు కాబట్టి మన అశుభ ఫలితాలుగానే మనం పరిగణనలో తీసుకుందాము. ఇకపోయినట్టయితే 6వ స్థానంలో కుజుడు ఉన్నారు. ఆ కుజ సంచారం జరుగుతున్నది. ఆ 6వ స్థానంలో కుజ సంచారం కూడా మీకు శుభ ఫలితాలు ఇస్తుంది. ఇకపోతే బుధ సంచారం గురించి మనం తీసుకోవాలి. ఈ బుధ సంచారం మనం తీసుకున్నట్టయితే షష్టమంలో బుధ సంచారము మనకి శుభ ఫలితాలే ఇస్తుందండి. అట్లాగే అష్టమ స్థానంలో శనీశ్వరుడు ఉన్నారు. ఆయన స్వస్థానంలో ఉన్నారు కాబట్టి శుభ అశుభ ఫలితాలు రెండింటినీ కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్థాన ప్రభావం వల్ల అది ఉంటుంది, స్వస్థానం వలన శుభఫలితాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక రాహువు మనం గినక తీసుకున్నట్టయితే 9వ స్థానంలో రాహు ఉన్నారండి. 9వ స్థానంలో రాహువు శుభ ఫలితాలని ఇవ్వజాలరండి అయినా. ఇకపోతే గురువు దశమ స్థానంలో గురువు ఉన్నారు. ఆ గురువు మీకు దశమ స్థానంలో ఉండటం వల్ల శుభ ఫలితాలు అంతగా ఉండవండి, సుఫలితాలు ఇవ్వజాలరు. ఈ విధంగా మనకి కొన్ని గ్రహాలు శుభఫలితాలు ఇస్తూ ఉన్నాయి, కొన్ని గ్రహాలు అశుభఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ఆయా విషయాల్లో మనకి బాగలేనటువంటి గ్రహాల యొక్క పరిస్థితిలో మనం 8వ శని కొంచెం బాగానే అశుభ ఫలితాలు ఇస్తున్నారు. అలాగే రవి 6వ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తున్నారు. ఆ విధంగా కుజుడు కూడా మంచి ఫలితాలు ఇస్తున్నారు. బుధుడు కూడా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. శుక్రుడిని మనం కనుక తీసుకున్నట్టు 5లో ఉన్నారైనా అది కొంచెం అంత శుభఫలితాలు ఇవ్వకపోవచ్చు. రాహు కనుక మీకు 9లో శుభఫలితాలు ఇవ్వజాలరండి. దశమంలో గురువు కొంచెం అశుభ 2 ఫలితాలు ఇస్తూ ఉంటారు. ఈ విషయాల్లో కొంచెం ఉద్యోగ స్థలాలు ఏ గ్రహాల యొక్క పరిస్థితి బాగలేదో దాన్ని బట్టి మనకి మనం 7వ స్థానంలో రవి ఉండటం అనేటువంటిది అంటే కొద్ది రోజులే ఉంటారు కాబట్టి 14వ తారీఖు ఒక్కరోజే ఉంటారు ఆయన. అందుచేత ఆ ఒక్కరోజు కొంచెం జాగ్రత్తగా ఆయన చూసుకోవాలి. అలాగే కుజుడు మీకు అక్కడే ఉంటారు కాబట్టి వారం రోజులు ఆయన గురించి మనకి భంగం ఏమి లేదు. బుధుడు కూడా మనకు అనుకూలమైనటువంటి పరిస్థితిలోనే ఉన్నారు. అందుచేత ఈ విషయాల్లో కొంచెం తగు జాగ్రత్త తీసుకుంటూ ఉండండి. అందు గురించి ఏదో కంగారు పడక్కర్లేదండి. మనం చెప్పుకున్నట్టుగా ఆ నవగ్రహ మంత్రాలని రోజు చదువుకోండి.
వీలుంటే గుడికి వెళ్ళండి. ఆ మకర సంక్రాంతి పండగ రోజే కాబట్టి మీకు ఇంటి దగ్గరే మ్యాక్సిమం సెలవులు ఉంటాయని అనుకుంటాను. ఆ గుళ్ళు ఎలాగ ఉంటారు కాబట్టి ఎలాగ పూజ పునస్కారం రోజు కంటే ఎక్కువగా చేసుకునే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులందరితోటి స్నేహితులతోటి సరదాగా గడుపుతారు చక్కగా. ఈ దేవుణ్ణి రోజు ఎలాగ పూజ చేసుకుని ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి ఆ 3 రోజులు కూడా చక్కగా ఈ దేవుణ్ణి ప్రార్థించుకోవడం ద్వారా అశుభగ్రహాల యొక్క అశుభ దృష్టి పోతుంది. శుభగ్రహాల యొక్క దృష్టి మీ మీద మరింత కరుణ చూపిస్తుంది. మీకు మొత్తం మీద ఈ కర్కాటక రాశి వారికి బాగుందనే చెప్పాలండి. ఎక్కువ గ్రహాలు మీకు అనుకూలతలోనే ఉన్నాయి. అంచేత మీరు ఈ వారంలో బాగలేనటువంటి గ్రహాలకి కొంచెం శ్రద్ధగా చూసుకుంటూ మీ యొక్క ఈ వారాన్నంతా జాగ్రత్తగా గడపండి. సంక్రాంతి శుభాకాంక్షలతో మరొకసారి మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను. దీర్ఘకాలిక సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. మాతృదేవో భవ. శ్రీధరీయం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలతో ఈ వారం అంటే 14/1/2024 నుండి 20 జనవరి 2024 వరకు ఉన్న మధ్యకాలంలో ఒక గ్రహచారం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చేత ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం మనము సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందనే తెలుసుకుందామండి. సింహరాశి వారికి ఈ వారం ద్వితీయంలో కేతు ఉన్నారండి. ద్వితీయంలో కేతు యోగించజాలడు, సుఫలితాలు ఇవ్వజాలడు. అట్లాగే చతుర్థంలో శుక్రుడు ఉన్నారు. చతుర్థంలో శుక్రుడు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తారు. ఇకపోతే పంచమంలో 3 గ్రహాలైనటువంటి రవి, కుజ, బుధ 3 గ్రహాలు ఉన్నాయి. ఈ 3 గ్రహాలు ఇందులో రవి 14వ తారీఖు ఒక్కరోజు మాత్రమే ఉంటారండి. 15న మళ్ళీ మకరంలో ప్రవేశిస్తారు. మకరంలో ప్రవేశించాక 6లోకి వస్తారు. 6లోకి వచ్చాక ఆ మిగతా 6 రోజులు 14వ తారీఖు వదిలిపెడితే 15 నుంచి 20 వరకు ఉండేటువంటి 6 రోజులు కూడా ఆయన మీకు సుఫలితాలు ఇస్తారు. ఇకపోతే కుజుడు వారం అంతా కూడా ఆ పంచమంలోనే ఉంటారు ఆయన. అది కూడా ఆయన సుఫలితాన్ని ఇవ్వజాలరు. అలాగే ఇకపోతే బుధుడు కూడా మనకి ఈ వారం అంతా కూడా ఈ ధను రాశిలోనే ఉండటం 5వ స్థానం అవుతుంది సింహరాశికి. ఆ ధనుసు రాశిలోనే ఉండటం వల్ల ఆయన కూడా సుఫలితాలు ఇవ్వజాలడండి. అట్లాగే సప్తమంలో శని స్వక్షేత్రంలో ఉండడం చేత శుభాశుభ ఫలితాలని శుభము అశుభము 2 కూడా ఉంటాయండి. ఆ రకమైనటువంటి ఫలితాలని శని మహానుభావుడు ఇస్తారు. ఇక అష్టమంలో రాహు, ఆయన కూడా అష్టమంలో రాహు కూడా సుఫలితాలు ఇవ్వరండి. ఇకపోతే 9వ స్థానంలో ఉన్నటువంటి గురువు మాత్రం మంచి సుఫలితాలు ఇస్తారు. ఇక్కడ ఈ రాశి వారికి శుక్రుడు, గురువు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటే కేతువు, రవి, కుజ, బుధ, శని, రాహు ఈ గ్రహాలు ఈ 5 గ్రహాలు ఈ 6 గ్రహాలు మనకి అశుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాయండి. అందుచేత వీరికి కూడా ఈ పెద్ద ఎక్కువ కాలం ఉండే గ్రహాలు గురువు ఒకటి మాత్రం మనకు శుభ ఫలితాలు ఇస్తుంది. శని శుభ ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి అంత కంగారు పడవలసినటువంటి పరిస్థితి ఏమీ కాదు. మిగతా అంతా మామూలే. ఈ బాగలేనటువంటి గ్రహాల వల్ల వచ్చేటటువంటి రవి వల్ల ఆరోగ్యం విషయాల్లోనూ దెబ్బలు అవి తాకకుండా డ్రైవింగ్ విషయాల్లో జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మంచి ఆలోచన కూడా కొంచెం మనకు అనుకూలంగా ఉండే ఆలోచన చేయండి. ఎక్కడో నేల విడిచి సాము చేస్తా ఉన్నట్టుగా బుధుడి గురించినట్టు నేల విడిచి సాము చేస్తా ఉన్నటువంటి ఆలోచన చేయమాకండి. అలాగే శని భగవానుడి గురించి కూడా మనం తగిన జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. 7వ స్థానం అనేటటువంటిది కొంచెము మంచి ఉంటుంది, కొంత చెడు ఉంటుంది. కాబట్టి ఇది మారక స్థానాలు కూడా అంటుంటారు. 2 7 స్థానాలు కొంచెం చేత
అది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే 8వ స్థానంలో రాహు కూడా మనకి ఏ విధమైనటువంటి సుఫలితాలు ఇవ్వజాలడండి. అందుచేత శుక్రుడు గురువు మంచి గ్రహాలు. ఆయన మీకు అలా చెప్పేసి మీకు ఈ వారంలో ఏమీ ఇబ్బందులు ఏమి ఉండవు. గురువు వల్ల మనకి ధనం బాగానే వస్తూ ఉంటుంది. మళ్ళీ ఎంజాయ్మెంట్స్ అన్ని బాగానే చేస్తారు. శుక్రుడు వల్ల మీకు చతుర్థంలో ఉన్నారు ఆయన. అందుచేత మీకు మంచి జరిగేటువంటి అవకాశమే శుక్రుడు కూడా కల్పిస్తూ ఉన్నాడు. అంచేత ఈ బాగలేనటువంటి గ్రహాల విషయాల్లో ఈ విషయాల్లో మనం ఇప్పుడు పైన చెప్పుకున్నటువంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోండి. మాట విషయంలో కానీ, ఆలోచన విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, డ్రైవింగ్ విషయంలో కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అలా ముందుకు వెళ్ళండి. మనం చెప్పుకున్నటువంటి వాటిగా అంచేత ఏం కంగారు పడక్కర్లేదండి. బాగలేదు, ఇన్ని గ్రహాలు బాగలేవు, అన్ని గ్రహాలు బాగున్నాయని ఏం కంగారు పడక్కర్లేదు. మనం చెప్పినటువంటి రెమెడీ, ఆ రెమెడీ నేను చెప్పినటువంటిది కాదండి. ఏ మహానుభావులు అయితే మనకి ఈ యొక్క జ్యోతిష్యాన్ని అందించారో ఆ మహానుభావులే మనకు చెప్పారు ఈ రెమెడీ చేసుకోండి అని చెప్పేసి. అందుచేత ఆ చేసుకున్నట్టయితే ఆ దోషాల పరిష్కారం అవుతూ ఉంటాయి, లేదా తీవ్రత తగ్గిపోతుంది. అందుచేత మీరేహి కంగారు పడక్కర్లేదు. వారం రోజులు ఇంత కళ్ళు మూసి తెచ్చే లోపల వచ్చేస్తూ ఉంటుంది. వార ఫలితాల గురించి ఏంటంటే కొన్ని సూచనలు, కొన్ని విషయాల్లో మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం కోసం మాత్రమే ఇవి తీసుకోవడం జరుగుతుంది. దీనిలో పెద్దగా ఏదో ఒక పెద్ద ప్రణాళిక రచించుకునేటటువంటి జీవితానికి సంబంధించినటువంటి విషయాల్లో ఏమి అంత ఈ వార ఫలాల్లోనూ దినఫలాల్లోనూ కనిపించదండి. చేత మీరు నేను చెప్పినటువంటి రెమెడీస్, అదే వారు చెప్పినటువంటి రెమెడీస్ నేను చెప్పాను, నా ద్వారా విన్నటువంటి రెమెడీస్ని ఈ నవగ్రహాలను చూపించుకోండి. మిగతా మీ గ్రహాలు ఇష్ట దైవం అంటారా, అది మీ ఇష్టం. అది దానికి ఏమి అభ్యంతరం లేదండి. ఇష్టం వచ్చింది ఏ దేవుడు మీకు ఇష్టమైతే ఆ దేవుడిని కూడా పూజించుకోండి. కానీ ఈ నవగ్రహాలు అనేటటువంటి దీనికి సంబంధించినటువంటివి, మన గ్రహస్థితికి సంబంధించినటువంటివి. ఇక్కడ మనకు దేవుడు ఏదైతే భగవంతుడు ఏదైతే రాశాడో నుదుట దాన్ని అమలు చేసేటటువంటి వారే ఈ నవగ్రహాలు. వీరికే ఆ పనిని అప్పచెప్పారు. ఈ పని వీళ్ళు చూసుకుంటారు. భక్తి గురించి, మిగతా మీ కోరికల గురించి మిగతా దేవుని ప్రార్థించుకోండి. దానికి ఏ మాత్రం తప్పు లేదండి. ఇదే పూజించాలని నేను చెప్పటం లేదు. ఇది మెయిన్గా పూజించండి. మీ గ్రహస్థితి గురించి సంబంధించినటువంటిది ఇది. అందుచేత ఈ నవగ్రహ ప్రార్థన అనేటువంటి రోజు చేసుకోండి. ఈ వారంలో మీకు సెలవులు అందరికీ కూడా ఇంచుమించుగా వ్యాపారస్తులకి, ప్రైవేట్ వ్యాపారస్తులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, చాలా మందికి ఈ సంక్రాంతి సందర్భంగా సెలవులు ఎక్కువ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అందుచేత ఆ 3 రోజులు అలాగే ఇంటి దగ్గర బంధువులతోటి, స్నేహితులతోటి చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఆ సందర్భంలో పూజ కూడా ఎక్కువ చేసుకుంటారు. ఇంటి దగ్గర పని ఉండదు, ఆఫీస్కి వెళ్ళాల్సిన పని ఉండదు కాబట్టి, వ్యాపారానికి వెళ్ళాల్సిన పని ఉండదు కాబట్టి కొంచెం పూజ ఎక్కువ చేసుకుంటారు. పర్వదినాలు అనగానే మనకి ముందుగా పూజ గుర్తొస్తూ ఉంటుంది. అందుచేత ఈ పర్వదినాలు కాబట్టి ఆ పూజా ఫలితం ఏ పూజ చేసుకున్నప్పటికీ కూడా పూజా ఫలితం పర్వదినాల్లో చేయటం వల్ల మరింత ఎక్కువగా మనకి లభించే అవకాశం ఉంది. శుభం భూయాత్.